టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా. ఏ వీధిలో చూసినా పిచ్చి కుక్కలే. వీధి కుక్కలు పెరిగిపోయినాయి. కార్పొరేషన్ పట్టించుకుంటున్నా. చిన్న చిన్న పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయి. వీధి నిండా ఒకప్పుడు వీధి కుక్కలను తీసుకెళ్ళి దానికి ఆపరేషన్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి పంపించేవారు, వదిలేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఏ వీధి చూసినా కుక్కలు కుక్కలు కుక్కలు. అసలు ఏ రాత్రిపూట బండి మేము మా ఉద్యోగం చేసి మేము బయటకు వస్తుంటే కుక్కలు మా బళ్ళ వెనకాల పరిగెడుతున్నాయి. ఈ పోకిరి యువకులు వాళ్ళ బళ్ళకు అత్యంత సౌండ్లు పెట్టేసి వాళ్ళని సైలెన్సర్లని రకరకాలుగా చేయడం వల్ల, హారన్లు కొట్టడం వల్ల వాళ్ళ వెనకాల కుక్కలు పరిగెడుతున్నాయి. ఇదే కాకుండా ఈ కుక్కలు ఎక్కువ పెరగడం వల్ల ఈ కుక్కల మాంసాలని కొన్ని చేపల మార్కెట్లో మాంసం కొట్లలో విక్రయిస్తున్నారు మాంసం కింద. ఈ కుక్కలు ఎందుకు మీరు అరికట్టరు? సంబంధిత అధికారులు వెంటనే కుక్కలను అరికట్టండి. వీధి కుక్కల వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చిన్న పసిపిల్లలు కరిచి కుక్క ఎమ్మట ఒక రకమైన ర్యాబీస్ అని చెప్పి ఒక రకమైన జబ్బు వస్తుందంట, పిచ్చి. ఆ పిచ్చికి గురవుతున్నారు. ఒకప్పుడు పిల్లలు ఎంతో తెలివిగా ఉండేవారు. ఈవేళ తెలివితేటలు మందగించేసినాయి. ఈ కుక్కలు కరవడం వల్ల ఏం జరుగుతుందో మా తెలివితేటలు మందగించేసి వాళ్ళు ఎంతసేపు ఫిజికల్ గేమ్స్ ఆడడానికి భయపడిపోయి ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. ఒకప్పుడు ఎంతో చక్కగా క్రికెట్లు ఇంకా రకరకాల గేమ్స్ ఆడేవారు. ఆడపిల్లలు తాడు ఆటలు, రోప్, ఇవన్నీ రకరకాల ఆటలు ఆడేవారు. ఈవేళ అవన్నీ లేవు. ఎంతసేపు సెల్ ఫోన్ పట్టుకొని టిక్కు అనుకొని సెల్ ఫోన్లో ఆడుతున్నారు. ఎందుకని? రోడ్డు మీదకి వెళ్తే అమ్మ నాన్న, అయ్యా రోడ్డు మీదకి వెళ్ళబాకయ్యా, అమ్మ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోవడం వల్ల ఆ పిల్లలు ఒంటరిగా ఉండడం, వాళ్ళకి ఎవరో ముసలోళ్ళు ఉండడం, వాళ్ళేమో రోడ్డు మీదకి వెళ్ళబాకండి రా, కుక్కలు కరుస్తాయి భయపెట్టేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా పిల్లల్ని అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో తీసుకొచ్చారు, కేవలం వీధి కుక్కల వల్లే. దయచేసి అర్థం చేసుకొని వీధి కుక్కల్ని ఏం చేస్తారో చూడండి. వాటికి మీరు ఆహారం పెట్టడం వల్ల, అయ్యో పాపం అని ఆహారం పెట్టడం వల్ల అవి పెరిగిపోతున్నాయి. మీకు తెలియట్లా. అవాయిడ్ డాగ్స్, బీవేర్ ఆఫ్ డాగ్స్. కుక్కలను దూరంగా పెట్టండి. మీ పిల్లల్ని ప్రాణాలు మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.